ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఓం గం గణపతయే నమః. ఈ ఎపిసోడ్లో మహా అద్భుతమైనటువంటి ఇంగ్లిక మహాయోగాన్ని చూద్దాం. దీనికి కావాల్సినటువంటి వస్తువులు ఇంగ్లికము, గంధకము, రసం. ఇంగ్లికాన్ని కట్టుకునేటువంటి విధానం ఇంతకుముందు చాలా వీడియోలో చెప్పాను. గంధకం కూడా ఇవి రెండు కట్టుకుని వాడుకోవాలి. ఇంగ్లికాన్ని శుద్ధి ఎలా చేయాలనేది ఇంతకుముందు వీడియోలో చాలాసార్లు చెప్పాను. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా. గంధకాన్ని పాలలో నెయ్యి కాస్త వేసి కరగబెట్టి పాలల్లో 7 సార్లు పోసుకోవడం, 7 సార్లు నెయ్యితో కరగబెట్టి నింపుల్స్లో పోసుకోవడం. ఇది గంధకాన్ని చాలా వరకు శుద్ధి చేస్తుంది. ఇట్లా శుద్ధి చేసినటువంటి గంధకము 15 గ్రాములు. ఇంగ్లికాన్ని నింపుల్స్లోనే శుద్ధి చేసుకోవచ్చు. బాగా నూరి ఒక 24 గంటలు ఇంగ్లికాన్ని నింపుల్స్లో పెట్టి దాన్ని ఎండబెడితే ఇంగ్లికం శుద్ధి అయిపోతుంది. ఆయుర్వేదానికి శుద్ధి చేయాలంటే 7 రోజులు పెట్టాలి. దీనికైతే 1 రోజు చాలు. ఇక్కడ మీకు వళంద ఇంగ్లికం తీసుకోవాలి. ఇవి రెండింటిని శుద్ధి చేసిన తర్వాత ఇంగ్లికాన్ని బాగా నున్నగా పొడి చేసుకోవాలి. గంధకము శుద్ధి చేసినటువంటి గంధకము కొంచెం నెయ్యి వేసి కరగబెట్టుకుంటే కరుగుతుంది. ఆ కరిగిండేటువంటి గంధకం లోపల ఇంగ్లికాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పచ్చి పుల్లతో దాన్ని తిప్పుకుంటూ రావాలి. లేకపోతే ఇనుపుది ఏదైనా వస్తువును కూడా వాడుకోవచ్చు. అది చిక్కగా అయ్యి కన్నాడుతుంది. మంట చాలా తక్కువ ఉండాలా. దానికి సరిపోయే మంట పెట్టుకోవాలి. ఇక్కడ చాలామందికి వంట వండుకుండేది రాదు. వైద్యులు కూడా చాలా వరకు చూసా, వంట వండేది రాకుండా ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు. వంట వండేది అనుభవం ఉండేటువంటి వాళ్ళు మాత్రమే రసవాదంలోకి దిగండి. వంట వండే అనుభవం లేదు అనేటువంటి వాళ్ళు దిగద్దండి. గంధకము, ఇంగ్లికము ఓటి చేసి కన్నాడిన తర్వాత కావాల్సింటే కొంచెం నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకోండి. కన్నాడిన తర్వాత దాని పై మీద నుంచి కిందకి తీసేస్తే కొంతవరకు గట్టిగా అయిపోతుంది, బెల్లంలాగా. అట్లా బెల్లం అయిపోయిండే దాన్ని ఉడుకు నీళ్ళలో కడుక్కొని ఎండబెట్టి దాన్ని మళ్ళా నూరుకోవాలి. ఈసారి నూరుకునేటప్పుడు మహాజైనీర కానీ, సున్నపు నవాచారం జైనీర, సౌడుపు జైనీర, సున్నపు నవాచారపు జైనీర వేసుకునైనా నూరుకోవచ్చు. లేకపోతే మహాజైనీర వేసుకునైనా నూరుకోవచ్చు. ఇది నూరుకుంటూ ఎండబెడుతూ అట్లా ఒక 4-5 సార్లు చేస్తే అది కట్టిపోయి ఉంటుంది. ఆ కట్టిపోయిన దాన్ని పరీక్ష చేసుకోవాలంటే పెను మీద ఒక చిట్కాడు వేస్తే అది కరగల్లా. మీరు ఎంతే మంట పెట్టినా కూడా పొగ రాకూడదు, పొగ వచ్చేది కూడా కరెక్ట్గా చేసుకుంటే. ఆ రకంగా కట్టిన దాన్ని పాదరసం 5 గ్రాములు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, గంధకము 15 గ్రాములు, ఇంగ్లికము 10 గ్రాములు, పాదరసం 5 గ్రాములు. ఈ మూడింటిని వేసుకొని జైనీరతోనే నూరుకోవాలి. నూరుకొని పుటం పెట్టుకున్నట్టయితే అది సింధూరం అవుతుంది. ఈ సింధూరానికి 4 వెండి, 2 బంగారు, ఈ సింధూరము 1. ఈ ప్రకారంగా వేసుకోవచ్చు. ఇది టైం టెస్టెడ్. పూర్వకాలంలో చాలామంది ఈ పద్ధతుల ద్వారా చేసుకున్నారు. స్వామి మేము బంగారు తెచ్చుకోలేము అనేటువంటి వాళ్ళకి ఇంతకుముందు గురు సున్నాన్ని చెప్పాను. గురు సున్నము 5 గ్రాములంత గురు సున్నంని దీంట్లో కలేసుకుని బాగా నూరుకోవాలి. నూరుకొని ఒక సన్న పుటం పెట్టుకోవాలి. ఈ పుటాలు ఎప్పుడు కూడా సన్న పుటాలు పెట్టుకున్న తర్వాతే గజపుటం పెట్టుకోవాలి. ఈ
ఈ సింధూరము మీరు సన్న పుటాలు 6 పుటాలు పెట్టుకోవాలి. 6 పుటాలు పెట్టుకున్న తర్వాత గజపుటం పెట్టుకోవాలి. ఒకవేళ మీరు గురు సున్నాన్ని వేసుకున్నట్టయితే ఒక పుటానికే భస్మం అయిపోతుంది. ఆ భస్మాన్ని 1కి 4 వెండితో పోతే మీ పని జరుగుతుంది. ఇక్కడ చాలామంది నేను గమనించింది ఏమిటంటే, కొంతమంది శిష్యులు శ్రీ విద్య సాధన చేసేటువంటి శిష్యులు వాళ్ళకి ఈ జైనీర్లు చెప్పించేటప్పుడు ఎంత చెప్పినా ఓ సందర్భంలో వాళ్ళు వంట కుదరక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పెట్లుప్పు లేకపోతే సూర్యాకారం అంటారు. ఈ సూర్యాకారాన్ని కరిగించుకుని దాంట్లోకి తెల్ల జిల్లేడాకు వేసినప్పుడు అది చిక్కగా అయిపోతుంది. కొంతసేపు మంట పెడితే అది మాడిపోయినట్టు అయిపోతుంది. అక్కడే వీళ్ళు సాలిచ్చేస్తున్నారు. దానికే చెప్పేది వంట రావాలా, వంట వచ్చిండేటువంటి వాళ్ళే రసవాదానికి రావాలా అని. అది మాడిపోదు. అట్లే మంటని పెడుతూ ఉంటే అది మళ్ళా నూనెగా మారుతుంది. ఈ జిల్లేడాకుల రసాన్ని తినేసి మళ్ళీ అది నూనెగా మారిపోతుంది. అట్లా జిల్లేడాకు రసము వేస్తూనే పోవాలి, అది తినేంత వరకు. జిల్లేడాకుల రసం కూడా వేడి, సూర్యాకారం కూడా వేడి. ఇక్కడ దీని వెనుకుండేటువంటి సైన్స్ ఏమిటంటే, ఈ జిల్లేడాకుల రసము అమాంతమైనటువంటి వేడి. పొండాకుల రసం అది సూర్యాకారాన్ని కరిగించి కొంచెం కొంచెమే వేస్తూ పోతుంటే దాంట్లో ఉండేటువంటి మినరల్స్, కాల్షియం కొంత భాగం ఉంటుంది, మినరల్స్ కొంత భాగం ఉంటుంది. ఇవన్నీ సూర్యకారంలో చేరుకుని దాన్ని కట్టేస్తుంది. మీరు అగ్గిపుల్ల తీసి దాంట్లోకి వేసినప్పుడు అది మండుకోకూడదు. మండుకునేదంటే ఇంకా తింటుంది దీన్ని. జస్ట్ ఏ పుల్ల వేసినా కూడా, అగ్గిపుల్లే కాకుండా ఏ పుల్ల వేసినా కూడా మండిపోతుంది. ఎప్పుడైతే పచ్చి పుల్లని తినకుండా ఉంటుందో అప్పుడు మీకు సూర్యాకారం కట్టినట్టు. రాబోయే వీడియోలో వీళ్ళు కొంతవరకు ప్రాక్టికల్స్ చేస్తున్నారు. దాంట్లో పెట్లుప్పు, మహాజైనీరులు, సోడా జైనీర, నవాచారపు సున్నపు జైనీర ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ ప్రాక్టికల్స్ చేసి అనుభవం చేస్తేనే ముందుకు పోగలుగుతారు. వీటిలోనే వంట నేర్చుకోవాలి. ఇవి నేర్చుకునేది కొంచెం కష్టం. ఈ వంటలు నేర్చుకున్నట్టయితే పుటాలు ఎలా పెట్టాలి, ఎంత వేడి కావాలి, ఎంత వేడిలో ఈ పక్వానికి వస్తాయి, ఇవన్నీ వంట చేస్తూనే నేర్చుకోవాలి. నేను చెప్తా ఉండేటువంటి వాదం అంతా కూడా పురాతన కాలపు వాదం. దీంట్లో ఎన్నో కెమికల్స్ మన పురాణ కాలం నుంచి కూడా ఉన్నాయి. సింధూరం కావచ్చు, ఈ సూర్యాకారం, ఇవన్నీ కూడా పురాతన కాలం నుంచి కూడా ఉన్నాయి. ఈ వాదంలో గంధకం రంగిస్తుంది. కట్టుకోండేటువంటి గంధకము, కట్టుకోండేటువంటి ఇంగ్లికము, ఇవి రెండు రంగునిస్తుంది. ఇదే కాకుండా ఇంగ్లికంలో ఉండేటువంటి రసము వెండిలో పాలు కట్ చేస్తుంది. వెండికి రంగునిచ్చి పాలు కట్ చేస్తే అదే వాదం. ఇక్కడ రసం ఎందుకు వేసుకుంటాం అంటే 5 గ్రాములు కొంచెం మెత్తదనం వస్తుంది. ఒకసారి మనం ఏం చేస్తామంటే ఎక్కువ మనము తెలియకుండా ఈ జైనీర్లు ఎక్కువ వేసుకుంటాం. ఎక్కువ వేసుకుని 4-5 సార్లు కాకుండా ఇంకా ఎక్కువ సార్లు వేసుకుంటే బాగా కడుతుంది అనుకుంటాం. అప్పుడు చెండి అయ్యి మెటల్ పగులుతుంది, వెండి మెటల్. దానికోసమని కొంచెం రసం యాడ్ చేసుకుంటే ఆ సింధూరం బాగానే వస్తుంది. ఒకవేళ కొంచెం జైనీర్లు ఎక్కువైనా కూడా మెత్తదనం వస్తుంది. దీని వెనుక ఉండేటువంటి సైన్స్ని మీరు అర్థం చేసుకోకపోతే ఎప్పుడూ చేసుకోలేరు. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి ఉంటేనే ఆ సైన్స్ని కూడా మీరు అర్థం చేసుకుంటారు. మళ్ళా చెప్తున్నాను, మీకు తెలిసినటువంటి గురువుల దగ్గరికి పోయి ఏదైనా ఒక మంత్రాన్ని తీసుకుని ఆ మంత్రాన్ని జపం చేస్తూ ఇవి చేయండి, సిద్ధిస్తుంది. దీక్షల కారణంగా వీడియోలు కొంచెం లేట్ అవుతుంది. లేట్ అయినా నా వీడియోలు వస్తూనే ఉంటాయి. రసవాదం గురించి వేరే ఛానల్లో, శ్రీ విద్య దీక్షల గురించి వేరే ఛానల్లో. కొంతమంది ఫోన్లు చేసి మేము
శ్రీ విద్య దీక్ష తీసుకోవాలండి అంటారు. వీటికి వచ్చిన తర్వాత రసవాదం గురించి చెప్పమంటారు. దయచేసి అలా చేయకండి. నాకు ఈ ఉట్టి చేతులతో పంపించడం అలవాట్లేదు. అది మోసం అవుతుంది. మీరేమీ నేర్చుకోలేరు. రసవాదం నేర్చుకోలేరు, శ్రీ విద్య కూడా నేర్చుకోలేరు. శ్రీ విద్యనే కాకుండా దశమహావిద్యలు, ప్రత్యంగిర విద్య, దుర్గా విద్య, ఇట్లా శాక్తేయ సంప్రదాయంలో అన్ని విద్యల్ని నేర్పిస్తున్నారు. ఈ పేర్లు చెప్పుకొని మీరెవరు రాకండి. వచ్చినా కూడా రసాల గురించి మాట్లాడకండి. నేను ఎటువంటి మర్మాలు పెట్టలేదు. వంట వచ్చినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఇది ఒకసారి లేకపోతే 2 సార్లు సిద్ధి అవుతుంది. పరిపూర్ణంగా వివరిస్తున్నా. ఎక్కడో కొన్ని చోట్ల కొన్ని వాటివి ఈ పదార్థాల తూకాలు మర్చిపోయినట్టయితే మీరు మెసేజ్ ముఖాంతరంగా అడగచ్చు. అమ్మవారి ఆశీర్వాదం అందరికీ ఉండాలని ఆశిస్తూ నమస్కారం.